ఓటీటీలో ఎక్కువగా హారర్ సినిమాలను చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఈ జనర్‌లోని సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు మనం 1 గంట 42 నిమిషాల వీడియోతో ప్రేక్షకులను తెగ భయపడుతున్న ఒక సినిమా గురించి చెప్పబోతున్నాం. స్టోరీ ఏంటంటే క్యాన్సర్ వ్యాధి నుండి కోలుకున్న సంతోషంలో పూర్ణిమ ఉంటుంది. తన చెల్లెలు కేబాంగ్‌తో కలిసి ఒక రిసార్ట్‌కు వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం వాళ్ళు అడవి గుండా వెళ్లే ఒక ప్రత్యేక రైలును ఎక్కుతారు. ప్రయాణం మొదట్లో సరదాగా సాగినప్పటికీ రైలు ఒక చీకటి సొరంగంలోకి ప్రవేశించినప్పుడల్లా ఒక భయంకరమైన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి టాప్ ట్రెండింగ్ లో చోటు సంపాదించింది. మరి సినిమా పేరేమిటి, ఏ ఓటీటీలో చూడవచ్చు అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. ప్రతి టన్నెలు దాటిన తర్వాత రైలు చివరి బోగి వింతగా మాయమవడమే కాకుండా అడవిలోని ప్రయాణికులు అత్యంత ఘోరంగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ మరణాల వెనుక ఒక భయంకరమైన అతీంద్రియ శక్తి ఉందని పూర్ణిమ గ్రహిస్తుంది. ఆ రైల్వే ట్రాక్ నిర్మించడానికి అడవిని ధ్వంసం చేసేందుకు ఆ అడవిలోని దయ్యం ప్రతీకారం తీర్చుకుంటుందని వాళ్ళకి అర్థమవుతుంది. మిగిలిన ప్రయాణికులతో కలిసి పూర్ణిమ ఆ దయ్యం నుండి ఎలా తప్పించుకుంది, చివరికి రైలు గమ్యాన్ని చేరుకుందా అన్నదే ఈ సినిమాలో ఉన్న ఉత్కంఠభరితమైన క్లైమాక్స్. ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి ద ట్రైన్ ఆఫ్ ద డెత్. 2024లో వచ్చిన ఈ సినిమా జియో హాస్టల్లో అందుబాటులో ఉంది, చూడండి. ఇంతకంటే ఇంకా బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో చేరండి. బెస్ట్ మూవ్స్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి అందరూ.